ఈరోజు వాస్తవానికి ఈరోజు మన రాష్ట్రానికి వస్తే చాలా పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. రెండు ముఖ్యమైన అంశాలు మీకు ప్రస్తావించి నేను ముగిస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు 42% ముస్లింలకు మన బీసీలకు రిజర్వేషన్ చెప్తూ దాంట్లో 10% ముస్లింలకు ఏదైతే జోడిస్తున్నారో దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. 42% బీసీలకు మీరు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే మీరు బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు సపోర్ట్ చేసింది బీజేపీ, బేషరతుగా సపోర్ట్ చేసినాం. మరి అటువంటప్పుడు దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతా ఉన్నాను. బిల్లు తెచ్చిన తర్వాత ఇప్పుడు దాంట్లో లీగల్ రుచుకులు ఉన్నాయి, షెడ్యూల్ 9లో పోవాలి, మీరు మాకు భద్రత పలకండి అనేటటువంటి మాట ఇప్పుడు ఎందుకు వస్తుంది? బిల్లు తెచ్చింది మీరు, కామారెడ్డిలో డిక్లరేషన్ చేసింది మీరు, ప్రజలకు చెప్పి ఓట్లు తీసుకుంది మీరు, అధికారంలో వచ్చింది మీరు. 42% 42% బీసీలకు రిజర్వేషన్ జరగాల్సిందే. దాంట్లో 1% తగ్గినా భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదని విషయాలు చెప్తాను. మా బండి సంజయ్ గారు అన్నారు మొన్న, ఇది బీసీల రిజర్వేషన్ బిల్లు కాదు, ఇది ముస్లిం రిజర్వేషన్ బిల్లు. ముస్లింలకు మన వ్యతిరేకం కాదు, ముస్లిం సోదరులు కూడా రిజర్వేషన్లు ఈబీసీ కోటా కింద 10% ఉన్నది. ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి ఒక 4% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. మరి ఇందులో ఎందుకు ఎట్లేస్తారండి? హైదరాబాద్ నగరంలో 50 సీట్లు బీసీలకు జీహెచ్ఎంసీలో రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ ఆ 50 సీట్లో 35 సీట్లు ముస్లింలు గెలిచారు, ఎంఐఎం గెలిచింది. మరి ఆ 35 సీట్లు బీసీలకు ఉన్న సీట్లు ఏ గౌడ్ సోదరుడు, ఏ యాదవ్ సోదరుడు, ఏ పద్మశాలి సోదరుడు గెలిచేవాడు కదా. మరి ఎంఐఎంకు మీరు ఎందుకు ఇచ్చారు ఆ టికెట్లు? 35 సీట్లు మన బీసీలకు నష్టం జరగలేదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మిత్రులారా ఈరోజు. కాబట్టి అటువంటి ఒక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ వాళ్ళు చేయలేరు, చేయరు, చిత్తశుద్ధి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు బీసీ బిల్లును ప్రవేశించండి. మీరు ఆర్డినెన్స్ పంపించారు, ఆర్డినెన్స్లో ఏం పెట్టారు, ప్రజలకు ఏం వాగ్దానం చేస్తున్నారు, ఎప్పటి వరకు బీసీ డిక్లరేషన్ చేస్తారు, ఎప్పటి వరకు బీసీ రిజర్వేషన్ చేస్తారు? మొన్న అసెంబ్లీ అయిపోయి కూడా చాలా కాలం అయింది. మీరు అధికారంలో వచ్చి 19 నెలలు అయిపోయింది. మీరు చేసినటువంటి వాగ్దానాన్ని పూర్తి ఎందుకు చేయట్లేదు? ఒకవైపు రైతులు బాధపడతా ఉన్నారు, రైతు బంధు రాక రైతు బంధు బంద్ అయిపోయింది. ఇప్పుడు ఏదో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో 2 విడతలు చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఉందో, దేశవ్యాప్తంగా అర్హులైనటువంటి ప్రతి రైతుకు ఎక్కడ కూడా బంద్ చేయకుండా ఇచ్చిన మాట వాస్తవమా కాదా అని చెప్పి మనం అడుగుతా ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకునే ప్రతి పథకము ఈరోజు గ్రామీణ ప్రాంతంలో, తెలంగాణలో ఈ యొక్క ఖమ్మం జిల్లాను మనం చూస్తున్నాం, 4 చోట్ల కూడా ఖమ్మం చుట్టూ కూడా 4 జాతీయ రహదారులు వచ్చినాయి, గ్రీన్ వేస్ వచ్చేసినాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జాతీయ రహదారుల ద్వారా జరిగిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఖమ్మం సిటీకు 450 కోట్లు 5 సంవత్సరాల్లో అమృత్ సిటీ కింద ఇచ్చినటువంటి ఒక కాంట్రిబ్యూషన్ మనం మర్చిపోతామా?